మనం ఏదైనా చేయాలన్నా, ఈ జన్మలో మనం పుణ్యకార్యాలు చేయాలన్నా అనే టైప్లో ఉంటుందన్నమాట. వీడు దేవత దేవుని యొక్క రూపం, గుణం ఎలా ఉంటుందో, వారి యొక్క మనసు, మైండ్, ఆలోచన విధానం ఎలా ఉంటుందో, శత్రువునైనా ప్రేమించేటువంటి తత్వం, అంటే అలాంటి దైవ గుణం అంటారన్నమాట దాన్ని. అలాంటి స్థితిగతులు ఉన్నటువంటి కర్కాటక రాశి వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఉంటుంది. ఎందుకంటే వారిది దైవుని యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది. ఇప్పుడు హిందూ దేవుళ్ళున్నా, ముస్లిం దేవుళ్ళున్నా, క్రైస్తవ దేవుళ్ళున్నా కూడా వేరే ఎవరైనా వెళ్తే అక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పూజారులు కానీ వద్దంటారేమో కానీ, దేవుడు వద్దనరు. ఎవరినైనా ఆహ్వానిస్తారు, ఎవరినైనా దీవిస్తారు. దేవుడు ఎవరినైనా చూస్తూ ఉంటాడు, అంతే కదా. ఆ రకమైనగా ఉండేటువంటి వారే కర్కాటక రాశి వారు. దేవునితో పోలుస్తూ ఉండొచ్చు అనమాట. అంటే అంత సౌలభ్యంగా ఉంటారు వారు, మనసులో ఏది పెట్టుకోరు. అలానే ఏదైనా చేయాలంటే కూడా అదే విధంగా చేస్తారు.